హే గైస్, ఎలా ఉన్నారు? మార్చి 21, 2024 ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి పవర్లో ఉన్న ఒక సీఎం అరెస్ట్ అయ్యాడు. పదవిలో ఉన్న సీఎం అరెస్ట్ అవడంతో ఢిల్లీ సీఎం పదవి ఏమవుతుందని దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. కానీ ఏం జరగలేదు. కేజ్రీవాల్ దాదాపు 5 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ 5 నెలలు జైల్లో ఉంటూనే గవర్నమెంట్ని నడిపించాడు. సాధారణ మనిషి అరెస్ట్ అయితే అతని జాబ్, సొసైటీలో ఉండే రెస్పెక్ట్ అన్నీ పోతాయి. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక సీఎం అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినా కూడా ఆ సీఎం పదవి నుంచి తప్పుకోకుండా జైలు నుంచే గవర్నమెంట్ని నడిపించాడు. దీనికి కారణం కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం కాన్విక్ట్ అయ్యే వరకు, అంటే నేరస్తుడు అని ప్రూవ్ అయ్యే వరకు ఏ మినిస్టర్ కూడా తమ పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ న్యాయం? సాధారణ ప్రజలు తప్పు చేశారు అని ఒక ఆరోపణ పడి జైలుకి వెళ్తే ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు జైలుకి వెళ్తే వేరే ప్రొసీజర్ని ఫాలో అవటం న్యాయం కాదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొత్తగా ఒక బిల్ని ప్రవేశపెట్టింది. సో ఏంటి బిల్? ఎలా ఇది ప్రజలు ఎన్నుకున్న నాయకుల్ని ఒకేలా ట్రీట్ చేయబోతుంది? ఈ బిల్ మంచిదా కాదా? అన్నిటికంటే ముఖ్యంగా దీని వెనక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఆర్ మాస్టర్ స్ట్రోక్ ఉందా? లెట్స్ ఫైండ్ అవుట్. प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी. మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటంటే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. నేరం మోపబడిన ఎవరైనా గిల్టీ అని ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళు గిల్టీ కాదు, వాళ్ళు ఇన్నోసెంటే. ఈ పాలసీని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా పవర్లో ఉన్న పొలిటీషియన్స్. పెద్ద పెద్ద ఆరోపణలు మోపబడిన మినిస్టర్లు, సీఎంలు అరెస్ట్ అయినా కూడా పవర్లోనే ఉంటున్నారు. ఇలా నేరాలు చేసిన వారు లేదా నేరం మోపబడిన వాళ్ళు పవర్లోనే ఉంటే జస్టిస్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లోక్సభలో 3 బిల్స్ని ప్రవేశపెట్టారు. మొదటి బిల్ వచ్చేసి ది కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ 2025. ఈ బిల్ ద్వారా యూనియన్ మినిస్టర్స్కి సంబంధించిన ఆర్టికల్ 75లో, సీఎంలకి సంబంధించిన ఆర్టికల్ 164లో, ఎన్సిటి ఢిల్లీకి సంబంధించిన 239AA కొన్ని క్లాజెస్ని చేర్చారు. ఈ క్లాజెస్ ప్రకారం సెంటర్ ఆర్ స్టేట్ మినిస్టర్స్ కానీ, సీఎంస్ కానీ, పిఎం కానీ ఎవరైనా అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే 31st డేన వాళ్ళు తమ పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఆటోమేటిక్గా ఆ పదవి నుంచి రిమూవ్ అయిపోతారు. ఒకవేళ జైలు నుంచి రిలీజ్ అయితే ఆ తర్వాత రీఅపాయింట్ అయ్యే ఛాన్స్ని అలౌ చేస్తుంది ఈ బిల్. ఇంకా సెకండ్ బిల్ పేరు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ 2025. ఈ బిల్ ద్వారా 30-day రూల్ని యూనియన్ టెరిటరీస్లోని సీఎంస్ ఇంకా మినిస్టర్స్ కూడా అప్లై అయ్యేలా చేశారు. థర్డ్ బిల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025. జమ్మూ అండ్ కాశ్మీర్లోని సీఎం ఇంకా మినిస్టర్స్ని ఈ 30-day రూల్లోకి ఈ బిల్ ద్వారా తీసుకొని వస్తారనమాట. సో ఈ 3 బిల్స్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 30-day రూల్. ఈ రూల్ ఎలా వర్క్ అవబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ లేదా సెంట్రల్ మినిస్టర్ ఒక సీరియస్ క్రైమ్ చేశాడు అనే కారణంతో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళి 30 days జైల్లో ఉంటే అతను తన పదవికి రాజీనామా చేయాలి లేదా పదవి నుంచి తీసివేయటం జరుగుతుంది. ఇంతకుముందు కన్విక్షన్ జరిగితేనే పదవి నుంచి తప్పుకునే వాళ్ళు, ఇప్పుడు కన్విక్షన్తో పని లేదు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 30-day రూల్ అనేది 5 years లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే క్రైమ్స్ చేసే వాళ్ళకే అప్లై అవుతుంది. ఒక మినిస్టర్ అరెస్ట్ అయ్యి 30 days కస్టడీలో ఉంటే అతని ప్లేస్లో ప్రెసిడెంట్ లేదా గవర్నర్ ఛార్జ్ తీసుకుంటారు. ఒకవేళ పిఎం లేదా సీఎం అరెస్ట్ అయ్యి 30 days జైల్లో ఉంటే వాళ్ళ ప్లేస్ని ప్రెసిడెంట్ లేదా గవర్నర్ తీసుకొని గవర్నమెంట్ని రన్ చేస్తారు. ఒకసారి కస్టడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తమ పదవిలోకి రీఅపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఈ బిల్ గురించి డీటెయిల్స్. సో ఎందుకని సడన్గా ఇప్పుడు ఈ బిల్ని తీసుకొని రావాల్సి వచ్చింది? యాక్చువల్గా ఇలాంటి రూల్ ఒకటి 2013లోనే సుప్రీంకోర్టు తీసుకొని వచ్చింది. ఆ రూల్ పేరు వచ్చేసి లిల్లీ థామస్ జడ్జిమెంట్. 2013కి ముందు అండర్ సెక్షన్ 84 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే ఏ క్రైమ్లో అయినా కాన్విక్ట్ అయి ఆ పర్సన్కి 2 years లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఆ పర్సన్ జైలుకు వెళ్లకుండా 3 months లోపు అప్పీల్ చేసుకోవచ్చు. పొలిటీషియన్స్ దీన్ని ఒక లూప్ హోల్గా వాడటం మొదలు పెట్టారనమాట. 3 నెలలకు ఒకసారి తమ కేసుని కోర్టులో
అప్పీల్ చేసుకుంటూ కేసులన్నీ ఏళ్ల పాటు పొడిగిస్తూ శిక్ష నుంచి తప్పించుకునేవాళ్ళు. సుప్రీంకోర్టు దీన్ని ఖండించింది. సెక్షన్ 84 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దాన్ని రద్దు చేసి 2013 లిల్లీ థామస్ జడ్జిమెంట్ని పాస్ చేసింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ మినిస్టర్ ఏ క్రైమ్లో అయినా కాన్విక్ట్ అయ్యి వాళ్ళకి 2 years జైలు శిక్ష పడితే వాళ్ళు ఇమీడియట్గా తమ పదవి నుంచి తప్పుకోవాలి. కేసుని కోర్టులో అప్పీల్ చేసుకున్నా కూడా లాభం ఉండదు. ఈ జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత చాలా మార్పు తీసుకుని వచ్చింది. 2013లో ఫూడర్ స్కామ్లో కాన్విక్ట్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్కి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దాంతో ఆయన తన లోక్సభ సీట్ని కోల్పోయారు. 2014లో జయలలిత గారు డిఏ కేసులో కాన్విక్ట్ అయ్యి 4 సంవత్సరాలు జైలు శిక్ష పడిన వెంటనే ఆమె తన సీఎం పదవికి రాజీనామా చేశారు. 2013 లిల్లీ థామస్ జడ్జిమెంట్తో రూల్స్ స్ట్రిక్ట్ అయినా దీనిలో కూడా లూప్ హోల్స్ వెతికి వాటిని యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ రూల్లో నేరం మోపబడిన వ్యక్తి కాన్విక్ట్ అని ప్రూవ్ అవ్వాలి. అంటే దోషిగా నిర్ధారణ అయ్యి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడాలి. జయలలిత గారి కేసు ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ కేసులు బాగా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళ విషయంలో తీర్పు త్వరగా వచ్చి శిక్ష పడింది. కానీ అన్ని కేసులు అలా ఉండదు. ఇండియాలో కొన్నిసార్లు కేసులు తీర్పు దాకా వెళ్ళాలంటే 10 సంవత్సరాలు కూడా పట్టే ఛాన్స్ ఉంది. అలా జరిగితే నేరం మోపబడిన వ్యక్తి తమ పదవిలో ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మహా అయితే నెలకోసారి కోర్టులో హాజరవ్వాల్సి వస్తుంది తప్ప అతని పదవికి ఏమి ఇబ్బంది ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ కేసు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉంది అనే అక్యూజేషన్తో ఆయన్ని అరెస్ట్ చేశారు. తిహార్ జైల్లో పెట్టారు. ఆయన జైల్లో 5 నెలలు ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ 5 నెలలు ఆయన జైల్లో ఉంటూనే సీఎంగా ఢిల్లీ గవర్నమెంట్ని రన్ చేశారు. ఎందుకంటే రూల్ ప్రకారం ఆయన గిల్టీ అని ప్రూవ్ అయ్యి శిక్ష పడలేదు అండ్ రాజీనామా చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడదాం. ఒక సీఎం జైల్లో ఉంటూ గవర్నమెంట్ని రన్ చేయటం ఏంటి? మన కాన్స్టిట్యూషన్కి, మన జ్యుడిషియల్ సిస్టమ్కి అన్నిటికీ ఇదొక మచ్చ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఒక క్రిమినల్ గవర్నమెంట్ని రన్ చేస్తున్నట్లే కదా. ఈ ఒక్క కేసే కాదు, ఇలాంటి కేసెస్ ముందు ముందు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా వచ్చినప్పుడు ఒకవేళ అక్యూజ్డ్ నిజంగా తప్పు చేసి ఉంటే తన పవర్ని యూజ్ చేసి కేసుని ప్రొలాంగ్ చేయటం లేదా తీర్పు రాకుండా చేసే ఛాన్స్ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ బిల్ని తీసుకొని వచ్చింది. అంటే అలానే చెప్తున్నారు. గవర్నమెంట్ ఈ 3 బిల్స్ని లోక్సభలో ప్రవేశపెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని మోషన్ని పాస్ చేసింది. ప్రవేశపెట్టిన 3 బిల్స్లో మొదటిది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్లో ఒక భాగాన్ని సవరణ చేయటం. సో ఇది పాస్ అవ్వాలంటే దీనికి స్పెషల్ మెజారిటీ అవసరం. అంటే లోక్సభ ఇంకా రాజ్యసభ కలుపుకొని 2/3 మెజారిటీ అవసరం. మిగతా 2 బిల్స్ ఆర్డినరీ బిల్స్ కాబట్టి వీటికి ఈచ్ హౌస్లో సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అఫ్కోర్స్ అపోజిషన్ ఈ బిల్ని వ్యతిరేకించింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బిల్ని చదువుతున్నప్పుడే అపోజిషన్ వాళ్ళు పేపర్లు విసిరేశారు. అపోజిషన్ ఎందుకు ఈ బిల్ని వ్యతిరేకిస్తుందో నేను తర్వాత చెప్తాను. కానీ నా ఒపీనియన్లో మాత్రం ఇది చాలా మంచి బిల్. ఇన్ కేస్ ఇది బయాస్డ్ కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అండర్లైన్ దిస్ పాయింట్. ఎందుకంటే గవర్నమెంట్ షుడ్ నాట్ బి రన్ బై క్రిమినల్స్కి గవర్నమెంట్ని రన్ చేసే హక్కు ఉండకూడదు. ఇలా కానీ పాస్ అయ్యి సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే చాలామంది ఎంపీస్ తమ పదవులకి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 2024లో ఎన్నికైన 543 మంది ఎంపీస్లో 251 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. క్రిమినల్ కేసెస్ ఉన్న 251 మందిలో 170 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. విచ్ ఇంక్లూడ్స్ రేప్, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాప్ కేసు ఇలాంటివి అనమాట. ఇంకా ఎమ్మెల్యేస్ విషయానికి వస్తే ప్రజెంట్ క్రిమినల్ కేసులు లేని ఎమ్మెల్యేస్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరిలో సివియర్ కేసెస్ ఉన్న వాళ్ళు జైలుకి వెళ్ళి కాన్విక్ట్ అవ్వకపోయినా 30 days పోలీస్ రిమాండ్లో ఉన్నా కానీ వాళ్ళు తమ పదవులకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు పవర్లో ఉండటానికి వీలు లేకుండా ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక కాంక్రీట్ ప్రపోజల్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్. ఈ బిల్ పాస్ అయ్యి కరెక్ట్గా అమలైతే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని చాలా వరకు క్లీన్ చేయొచ్చు. ఈ బిల్తో పాలిటిక్స్లో ఉండి క్రిమినలైజేషన్ని ఫైట్ చేయడంతో పాటు ప్రజల్లో పాలిటిక్స్ మీద నమ్మకాన్ని నిలబెట్టచ్చు. సో దిస్ బిల్ ఈజ్ ఫెయిర్. నేనే కాదు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ గారు కూడా ఈ బిల్ రీజనబుల్ అంటూ అప్రిషియేట్ చేశారు. శశి థరూర్ ఒక్కరే కాదు, బయటికి చెప్పరు కానీ నాకు తెలిసి చాలామంది అపోజిషన్ లీడర్స్ కూడా ఈ బిల్ని రీజనబుల్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అఫ్ కోర్స్ క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి ఈ బిల్ పక్కలో బల్లెం లాంటిది అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి.
అది ఎంత హై వాల్యూ ఉన్న కాయిన్ అయినా సరే 2 సైడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే పాస్ అయ్యే ప్రతి బిల్ వెనక ఏదో ఒక సెల్ఫ్ మోటివ్ ఉంటుంది, అట్లీస్ట్ సెల్ఫ్ మోటివ్ ఉంటుంది అనే ఆరోపణ ఉంటుంది. ఆ ఆరోపణనే అపోజిషన్ పార్టీస్ చేస్తున్నాయి. ఇది చాలా మంచి బిల్, కానీ ఈ బిల్ని మిస్యూజ్ చేయటం చాలా అంటే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ రూల్లో లేని ఏదో ఒక స్టేట్ ఉందనుకుందాం, ప్రతిసారి ఆ స్టేట్ సీఎం బీజేపీకి ఎదురు వస్తున్నాడు అనుకుందాం. ఇంకేముంది, సీఎం మీద సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్స్ చేయించడం, అతన్ని అరెస్ట్ చేయించడం సెంటర్కి చిటికిలో పని. ఆ తర్వాత 30 రోజుల పాటు బెయిల్ రాకుండా చేయటం అంతకంటే చాలా ఈజీ. 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా సీఎం పదవి నుంచి అక్యూజ్ చేయబడిన క్యాండిడేట్ తప్పుకుంటాడు, అతని పార్టీ స్థాపించిన గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. ఎవరి దాకా ఎందుకు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారిని తీసుకుందాం. బీజేపీ ప్రపోజ్ చేసిన 1 నేషన్ 1 ఎలక్షన్కి తమిళనాడు ఎంకే స్టాలిన్ గారి గవర్నమెంట్ సస్సేమేరా నో చెప్పేసింది అనమాట. అండ్ 2024లో తమిళనాడులో యథావిధిగా ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ 2026 ఎలక్షన్స్లో కూడా ఎంకే స్టాలిన్ పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకుందాం. సో 2028లో వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్కి ఒప్పుకోరు. సో ఆ టైంలో తమిళనాడుని కూడా 1 నేషన్ 1 ఎలక్షన్కి ఒప్పించడానికి ఈ కొత్త 30-డే రూల్ని యూజ్ చేసి ఎంకే స్టాలిన్ గవర్నమెంట్ని కూల్చే ప్రయత్నం గవర్నమెంట్ చేయొచ్చు. ఎంకే స్టాలిన్ మీద మొత్తం 47 క్రిమినల్ కేసెస్ ఉంటే దాంట్లో 10 సీరియస్ కేసెస్ ఉన్నాయి. సో సెంటర్ ఒకవేళ ఈ 30-డే రూల్ని మిస్యూజ్ చేయాలనుకుంటే ఎంకే స్టాలిన్ గారిని అరెస్ట్ చేసి పదవి నుంచి ఆటోమేటిక్గా దిగిపోయేలా చేయటం వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అదేంటి బ్రో, 47 కేసెస్, దాంట్లో 10 సివియర్ కేసెస్ అంటున్నావు, మరి అతను పవర్లో ఉండటం కరెక్ట్ కాదు కదా అంటారేమో. సరే, ఒప్పుకుంటా, అతను పవర్లో ఉండకూడదు. మరి ఎంకే స్టాలిన్కి చేసే ప్రాసెస్ని ఎన్డీఏకి సపోర్ట్ చేసే స్టేట్స్లోని సీఎంస్కి కూడా చేస్తుందా గవర్నమెంట్? ఎవరి దాకా ఎందుకు, మన స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కేసుని తిరిగి ఇన్వెస్టిగేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా 30 డేస్ ఉంచి పదవి నుంచి తప్పిస్తారా? అఫ్ కోర్స్ సిబిఎన్ గారు ఎన్డీఏకి ఎదురు తిరిగితే ఈ వెపన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ అక్కడ బీజేపీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి తన మద్దతుని వెనక్కి తీసుకున్నారనుకోండి, బీజేపీ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. మేబీ ఈ బిల్ వెనక అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. జస్ట్ గవర్నమెంట్స్ని కోల్చడం కోసమే కాదు, అపోజిషన్లో వాయిస్ రైజ్ చేస్తున్న వాళ్ళని, పవర్ఫుల్ క్యాండిడేట్స్ని తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఈ బిల్ పవర్లో ఉన్న పార్టీకి బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ బీజేపీ వాషింగ్ మిషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కరప్ట్ పాలిటీషియన్స్ మీద ఈడీ అండ్ ఐటీ రైట్స్ జరుగుతాయి. వెంటనే వాళ్ళు బీజేపీలో చేరిపోతారు. వెంటనే వాళ్ళ మరకలన్నీ మాయమైపోయి స్వచ్ఛంగా బయటకు వస్తారు. ఆల్రెడీ దీని మీద నేను 2 వీడియోస్ చేశాను. ఇలా ఈ బిల్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ బాగా ఉన్నాయి అనే కారణంతో అపోజిషన్ ఈ బిల్ని వ్యతిరేకిస్తుంది. అండ్ బీజేపీ పాస్ట్ హిస్టరీ చూసుకుంటే దీనికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థమవుతుంది. అందుకే అమిత్ షా గారు ఈ బిల్ని ప్రపోజ్ చేసినప్పుడు ఆయన మీద పేపర్లు విసిరారు. ఇన్ కేస్ ఎవరైనా బీజేపీ సీఎం కానీ, బీజేపీ ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ తిరుగుబాటు చేయాలి అని ట్రై చేస్తే వాళ్ళ మీద కూడా ఈ బిల్ని యూజ్ చేసి వాళ్ళని సైలెంట్ చేసే ఛాన్స్ ఉంది. ప్లస్ ఎందుకు ఈ 30 డేస్ పీరియడ్ని పెట్టారు అనే దాని మీద సెంటర్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదో ర్యాండమ్గా ఒక పీరియడ్ని సెలెక్ట్ చేసుకున్నట్టుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అమిత్ షా గారు ప్రవేశపెట్టిన ఈ పర్టికులర్ బిల్ పొలిటికల్ క్రిమినలైజేషన్ని మాయం చేయడానికి యూజ్ అయ్యే ఒక మాస్టర్ స్ట్రోక్. కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేస్తారా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. మీకేమనిపిస్తుంది? బీజేపీ ఈ బిల్ని ట్రాన్స్పరెంట్గా, అన్బయాస్డ్గా యూజ్ చేస్తుందా? నాకైతే డౌటే. అంతా ఓకే, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. ఎంపీస్ 540+ ఉన్నారు, ఎమ్మెల్యేస్ చాలామంది ఉన్నారు, అండ్ సీఎంలు వచ్చేసి అరౌండ్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఈ రూల్లో అమిత్ షా గారు ఇంక్లూడ్ చేశారు, బాగానే ఉంది. మరి ఉన్న ఒకే ఒక పీఎం, అది కూడా 3వ సారి పీఎంని ఈ రూల్లో ఎందుకు ఇంక్లూడ్ చేయటం? అందరినీ ఇంక్లూడ్ చేసి పీఎంని కూడా ఇంక్లూడ్ చేస్తే రూల్ కొంచెం జెన్యూన్గా అనిపిస్తుందనా, లేదా బాహుబలి 1 క్లైమాక్స్ లాంటిది ఏమన్నా బిహైండ్ మోడీజీ జరుగుతుందా అంటే చిన్న డౌట్ అంతే. సో దట్స్ ఫర్ డే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.